అందరికీ నమస్తే. ఇటీవల గల్ఫ్ దేశాల్లో అమెరికా, రష్యా ఈ దేశాలకు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు మనం వాటన్నిటి కూడా తిలకిస్తూ ఉన్నాం. రకరకాల అంటే చిన్న చిన్న దేశాలతోటి అమెరికా యుద్ధాలు చేస్తూ వాటిని స్వాధీనం చేసుకుంటూ గందరగోళ పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. మనందరం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ముడి చమురు, ఆయిల్, పెట్రోలు, డీజిల్, అదేవిధంగా గ్యాస్, తదితర వాయువుకు సంబంధించినటువంటివి కావచ్చు, ఆయిల్కి సంబంధించినవి కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఆ దేశాల నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. సో అయితే ఈ విషయంలో కొన్ని కీలకమైనటువంటి విషయాలు ఈరోజు కానీ నిన్న కానీ మొన్న కానీ 3 రోజుల నుంచి ప్రపంచవ్యాప్తంగా కూడా ఐక్యరాజ్య సమితి ప్రకటిస్తున్నటువంటి విషయాలు కూడా ఒక్కసారి మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే భారతదేశంలో ఎంత మోసం జరుగుతుందంటే అవినీతి అక్రమాలతో పాటు పేద ప్రజల్ని పీడుకొని తినడానికి ఎత్తుగాళ్ళు వేస్తున్నాయి. వ్యాపారాలతోటి గవర్నమెంట్ కుమ్మక్కై ప్రస్తుతం నడుస్తున్నటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, ఆయా రాష్ట్రాలకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా ప్రజల్ని పోతే వాళ్ళ ప్రాణాలే కదా, మావి కాదు కదా అనే లెక్కలో వాళ్ళ హవాని ప్రదర్శించుకుంటూ ఉన్నారు. ఇప్పుడు యుద్ధం జరుగుతున్న ప్లేసుల్లో నిత్యావసర ధరలు కావచ్చు, ఆయిల్ ధరలు కావచ్చు, అంటే వాళ్ళకి ఆయిల్ వాటర్ ఈక్వల్గా ఉంటాయి. వాటర్ చాలా తక్కువ ఉంటాయి, ఆయిల్ ఎక్కువ ఉంటుందన్నమాట. అయినా కూడా అక్కడ నిత్యావసర ధరలు కానీ, ఆయిల్ రేట్లు కానీ, వాటర్ రేటు కానీ పెరగలేదు. కానీ ఇండియాలో మాత్రం చాలా బేసిక్గా అప్పుడే అన్నీ పెంచేసేసారు. అప్పుడే గ్యాస్ బుకింగ్ ఆపేశారు. గ్యాస్ లేదట, సామాన్యుడికి అందరలేదట. ఉన్నటువంటి అన్నీ కూడా గోడౌన్స్లో వాళ్ళకి సంబంధించినటువంటి స్టాక్ చేసుకుంటారు. ఈ స్టాక్ నడవదు, ఇది ఆగిపోతుంది, ఈ గ్యాస్ స్ట్రైక్ అనేది వస్తుంది అన్న విషయం భారతదేశానికి దశాదిశ నిర్దేశించిన భారత ప్రధాని కావచ్చు, విదేశాంగ మంత్రులు కావచ్చు, లేకపోతే ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖలు కావచ్చు, ఇవన్నీ ఆలోచించరా? ఇవన్నీ పట్టించుకోరా? ఇవన్నీ పట్టించుకోకుండా ప్రజల నెత్తిన ఒక్కసారి భారం పెంచేసి అది కూడా బ్లాక్లో అమ్మేసుకుంటూ లేదని చెప్పేయటం ఎంతవరకు సమంజసం? ఎటు పోతున్నాం మనం? ప్రజల్ని ఏం చేయాలని ఈ ఆలోచన చేస్తున్నారు? ఒక్కసారి ఆలోచించాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద ఒక్క నిమిషమైనా కూడా ఆలోచన చేస్తారనేది ఈ వీడియో సారాంశం. ఇప్పటికీ గల్ఫ్ కంట్రీస్లో కావచ్చు, ఎవరైతే వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నట్టు అమెరికా సంయుక్త రాష్ట్రాలు, అమెరికాకు చెందినటువంటి వాళ్ళు కావచ్చు, అక్కడ ఎటువంటి నిత్యావసర ధరలు కానీ, ఆయిల్ ధరలు కానీ ఏమీ పెరగలేదు. కానీ ఇండియాలో మాత్రం ముందుగానే మొత్తం పెంచేసి కూర్చున్నారు. సామాన్యుడి నడ్డి విరగొడుతుంటే ఒక పక్క, మరొక విధంగా పెంచేసి జనాలను ముందుగానే ఎమోషనల్ బ్లాక్మెయిల్ అనమాట, ముందుగానే ఆ కోణంలోకి తీసుకెళ్ళేసి అక్కడ యుద్ధం జరుగుతుంది కదా, మనకు ఆయిల్ రాదేమో, భారతదేశంలో స్టాక్ పెట్టుకోవడానికి నిల్వలు లేవా, స్టాక్ నిల్వలు చేసుకోవడానికి భారతదేశంలో అవకాశాలు లేవా, ఈ కంపెనీలన్నీ ఏం చేస్తూ ఉన్నాయి? ఎందుకు ఇలా చేయటం? ప్రజల్ని ఇంత దుర్మార్గంగా పీడిస్తారా? గ్యాస్ లేదని చెప్పేసి ఉన్నత వర్గాలకు ఉన్నటువంటి వాళ్ళు, డబ్బున్నటువంటి వాళ్ళు, మేధావి సంపత్తి వర్గం అంతా కూడా వాళ్ళ గోడౌన్స్లో దాచిపెట్టుకుంటే సామాన్యుడు రోడ్డు ఎక్కేసి గ్యాస్ లేదని అరవాల. ఇదా దేశ ప్రగతికి పునాదులు వేస్తున్నటువంటి బీజేపీ గవర్నమెంట్? ఒక్కసారి ఆలోచించండి. ఆ మాత్రం కూడా ఐడియా లేకుండా చేస్తారండి. ఎప్పటి నుంచో యుద్ధం జరుగుతుంది, ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది, రకరకాలుగా ఆగిపోతున్నాయి, మళ్ళీ ప్రారంభం అవుతున్నాయి. ఎంత స్పీడ్గా జరిగి ఆగిపోతున్నాయి, అంతకంటే ఎక్కువగా మరలా చెలరేగుతూ ఉన్నాయి, చూస్తూ ఉన్నాం. కానీ గ్యాస్ గురించి ఆలోచించరా? ప్రజలు నిత్యావసరానికి సంబంధించినటువంటి వస్తువుని మనం ఎలా చేయాలి, ఎలా డీల్ చేయాలి, ఎలా చేసుకోవాలనేది కూడా ఆలోచన లేకుండా ప్రభుత్వాలు నడుపుతుంటే, ఇలాంటి ప్రభుత్వాలన ప్రజలు ఎన్నుకున్నది అనేది ఎంత బాధాకరంగా ఉంటుంది. సో మొత్తం మీద ప్రజలకైతే గ్యాస్ అందట్లేదు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే వారి ఇష్టానుసారంగా పెంచేసి కూర్చున్నారు, లేదని చెప్తున్నారు, బ్లాక్ మార్కెట్ అంటున్నారు, బుకింగ్ అయితే జరగటం లేదు. సో ఒక్కసారి ప్రజలందరూ కూడా దీని మీద అవగాహన కలిగి ఉండాలి. గ్యాస్ విషయంలో కొంచెం ప్రభుత్వ అధికారులతో కావచ్చు, మంత్రిత్వ శాఖని గట్టిగా ప్రశ్నించి దీని మీద ఒక క్లారిటీ తీసుకుంటే గనక, లేకపోతే ప్రజల ఇబ్బందులు మాత్రం తీరే పరిస్థితి. సో అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.